హాయ్ పిల్లలు. ఉదయం మనం బరువుని ఎలా కొలవాలి అనేది తెలుసుకున్నాం కదా నాన్న. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇక్కడ మీకు 10 రకాల వస్తువులు బరువు కొలవడానికి ఇక్కడ ఉంచాను. అలాగే బరువు కొలిచే బ్యాలెన్సెస్ కూడా 4 రకాలు ఇక్కడ పెట్టానమ్మా. రెండేమన్నా ఈ సెకండ్ క్లాస్ పిల్లల బరువు కొలవడానికి వేయింగ్ మెషిన్లు, ఒకటేమన్నా డిజిటల్, ఒకటేమన్నా మామూలుది. తర్వాత ఇక్కడ 2 రకాల బ్యాలెన్సెస్ ఉంచాను. మీరు మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 గ్రూపులుగా ఏర్పడండి. 4 గ్రూపులుగా ఏర్పడి ప్రతి దగ్గర కూడా ఒక చిన్న పేపర్ షీట్ కూడా పెట్టానమ్మా. మీకు నచ్చిన ఇక్కడ మొత్తం 10 రకాల వస్తువులు ఉన్నాయి కాబట్టి ఈ త్రాసు ఉపయోగించే వాళ్ళు 5 రకాలు తీసుకువెళ్ళి వాటి బరువుని ఖచ్చితంగా మీకు ఇచ్చిన తూనికరాల సహాయంతో కొలిచి ఆ పేపర్లో నోట్ చేయండి. అలాగే ఈ 2 వేయింగ్ మిషన్ దగ్గర ఉండేవాళ్ళు ఈ సెకండ్ క్లాస్ పిల్లల్ని అమ్మాయిలని ఒకరు, అబ్బాయిల గ్రూప్ని ఒకరు తీసుకొని చక్కగా 1 by 1 పేరు పిలుస్తూ వాళ్ళ బరువుని చక్కగా నోట్ చేసి వాళ్ళ పేరు ఎదురుగా వాళ్ళ బరువుని వేయాలి. అర్థమవుతుందా? చక్కగా చేస్తారా మరి? ఆర్ యూ రెడీ? ఇప్పుడు గ్రూపులుగా మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్తో గ్రూపులుగా విడబడి వెళ్ళిపోండి అమ్మా. సో మీ ముగ్గురు ఈ వేయింగ్ మిషన్. మీకు 4 వచ్చారా? ఒకరు ఎక్స్ట్రా ఉన్నారా? ఓకే. తర్వాత మీ ముగ్గురు. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటమ్మా, వేయింగ్ మిషన్ దగ్గర ఉండేవాళ్ళు మీరు బాయ్స్ని తీసుకోండి, ఓకేనా? మీరేమన్నా గర్ల్స్ని తీసుకోండి. 1 by 1 పేరు పిలుస్తూ మీరు చక్కగా మీ పని మీరు చేయండి. మీకు నచ్చిన 5 వస్తువులు తీసుకెళ్ళిపోండి అమ్మా ఈ 2 గ్రూపుల వాళ్ళు. రాయి ఎవరు తీసుకోవాలి? మీకు 4 వచ్చినాయి. రాయి మీరు తూయండి అమ్మ. మీరు మొత్తం ఏమేమి తీసుకున్నారు? ఫ్రూట్స్, బుక్స్, వాటర్ బాటిల్, గ్లాసెస్, ఇది. ఓకే. మీరేమేమి తీసుకున్నారు? బాక్సెస్, స్టోను, ఇంకోటి ఏంటిది? మీరు 5 ఉండాలి కదా, ఎన్నపరాడు. ఓకే. ఇప్పుడు కంటిన్యూ చేయండి అమ్మా, చేయండి మీ పనులు మీరు చేయండి. సిక్స్టీన్ లోపలికి వెళ్ళి కూర్చోపోనా? అయిపోతే లోపలికి వెళ్ళి కూర్చోండి అమ్మా. $14 కేజీల 15 వెళ్ళునా. ½ కేజీ మిగిలిన ఫ్రూట్స్ కూడా వేయనా? ఇప్పుడు ఎంత ఉన్నాయి? కరెక్ట్ సమానంగా ఉన్నాయా? ఇది అప్పుడు ఒకటి తీసుకోవాలి. తీసుకొని అయ్యో ఇప్పుడు చూడు కరెక్ట్గా ఉంది, గమనించారా? కాబట్టి ఎంత ఉన్నాయి ఆ ఫ్రూట్స్ మొత్తం ఎంత ఉన్నాయి? దాని వెయిట్ ఎంత? మీరు మొత్తం ఇక్కడ ఎంత వేసారు కౌంట్ చేయండి. 500 grams. ఇది 1 కేజీ కాబట్టి మొత్తం ఎంత? 1 kg.
1 kg 500 grams ఫ్రూట్స్ అని రాసి నోట్ చేసేసాను. అర కేజీకి తగ్గట్టుగా పైకి ఎత్తమ్మా, పైకి ఎత్తా, ఇంకా తక్కువ అది కూడా వేయి, లాస్ట్ అది కూడా వేయి. ఇప్పుడు మ్యాక్సిమం ఈక్వల్గా ఉంది. సో ఆ టమాటాలు మొత్తం వెయిట్ ఎంతమ్మా? 500 grams. వెరీ గుడ్. టమాటోస్ 500 grams అని రాసేయండి. అవి తీసేసి మళ్ళీ ఇంకో వస్తువు పెట్టండి. అవన్నీ ఎందుకు పెట్టుకున్నావు జేబులో? ఇప్పుడు చూడండి, కరెక్ట్గా నిలబడా, చాలా ఇంకేం లేవులేరా అక్క. ఇప్పుడు చూడండి ఎంత ఉన్నాడు వాడు. ఇంకా ఏమున్నాయిరా జేబులో, ఏం పెట్టుకున్నా? సరే ఇంకేం లేవులే. ఇప్పుడు చూడండి, మీరు అక్కడ రెడ్డ గీత దగ్గర చూడాలి. లెక్కేస్తున్నారు. ఆ లెక్క 15 తర్వాత ఎన్ని గీతలు ఉన్నాయి? 3 గీతలు. అంటే మొత్తం ఎంత? 18. వెరీ గుడ్. 18 kgs. మీ బరువు 18 kgs. ఏది ఎక్కువగా ఉంది? మీది అయిపోయిందా? వెరీ గుడ్. నేను చూస్తాను వచ్చి. ఇప్పుడు ఏది పుస్తకం? ఒక పుస్తకం తీయి. ఇది ఎక్కువగా ఉంది. 1/2 kg తీసే. ఇప్పుడు ఆ పుస్తకం పెట్టు. కాదు నాన్న, పుస్తకాలు ఎక్కువ బరువు ఉంది కాబట్టి నువ్వు పుస్తకాన్ని ఒకటి తీసేయి, ఇంకో పుస్తకాన్ని కూడా తీసేయి. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేజీని ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు చిన్న పుస్తకం ఏదైనా నోట్బుక్ తీసుకొని రా, కేజీకి ఈక్వల్గా చెయ్యి. మీరు ఏది పెట్టారు నాన్న? బాక్స్లో పెట్టు. 50 గ్రాములు ఒకటి పెడితే ఈక్వల్ వచ్చిందా? అప్పుడు ఎంత? అర కేజీకి 50 గ్రాములు తీసేసావు అనుకో, అప్పుడు ఎన్ని గ్రాములు ఉన్నట్టు? 500లో 50 grams తీసేసావు అనుకో, ఎంత? ఎంతమ్మా? 450. సో ఆ బాక్సులు మొత్తం 450 అని రాయి. నోట్బుక్ అంత నోట్బుక్ కాదు నాన్న, చిన్న నోట్బుక్ పెట్టు. చిన్నవి 2-3 తీసుకొని రా. అది పెట్టండి, చూడండి. అది బరువు ఎక్కువ. 1/2 kg పెట్టండి. మజ్జిగ పెట్టమ్మా, మజ్జిగ పెట్టి 1/2 kg సరిపో. ఇప్పుడు అనండి, పైకానండి. అది కూడా పెట్టి 200 గ్రాములు కూడా పెట్టమ్మా. వెరీ గుడ్. ఎంత ఉంది మొత్తం? ఆ చెక్క బరువు ఎంత ఉందమ్మా? 500 గ్రాములు, 200 గ్రాములు, మొత్తం ఎంత చెప్పాలి? 2 కూడుకోండి. 500, 200 ఎంత? 700 grams వేసే. బుక్స్ అన్ని బుక్స్ కాదు నాన్న, జస్ట్ ఒక చిన్న బుక్ వేస్తే సరిపోతుంది. ఆ చిన్న బుక్ కూడా ఎక్కువైందిరా. తర్వాత ఇనుప రాడ్.
అది కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కేజీ పెట్టండి, 2 హాఫ్ కేజీలు పెట్టండి. నువ్వు ఇది తిననా, చాలా బరువుతో ఒక 1/2 కేజీ తీసేయండి. ఇప్పుడు 200 గ్రాములు పెట్టండి. 50 గ్రాములు కూడా పెట్టు. లేదు, ఇప్పుడు ఏం చేస్తారు, 1/2 కేజీ 2 కేజీ ఇటువైపు పెట్టి 200 గ్రాములు అటు పెట్టు, ఈక్వల్గా వస్తుందని చూద్దాం. ఇటు కేజీ పెట్టారు, అటువైపు 200 గ్రాములు పెడితే ఈక్వల్గా వచ్చింది. కాబట్టి ఎంత ఇప్పుడు దాని వెయిట్ ఎంత అవుతుంది? 1000 గ్రామ్స్లో నుంచి 200 గ్రామ్స్ తీసేస్తే ఎంత? 800 గ్రామ్స్. వెరీ గుడ్. ఇక్కడ ఏం చేశారు మీరు? అటువైపు 50 గ్రాములు పెడితే ఈక్వల్గా వచ్చిందా? సో ఇప్పుడు ఆ పుస్తకాలకు బరువు ఎంత? సరే, అది నోట్ చేసి. రాయి పెట్టారమ్మా, ఎంత ఉంది ఇప్పుడు రాయి? మొత్తం కౌంట్ చేయండి. మొత్తం ఎంత? 500 అంటే 1000కి మళ్ళీ 250 అంటే మొత్తం కలిపితే ఎంత? 1 కేజీ 250 గ్రామ్స్. 1 కేజీ 250 గ్రామ్స్ పెట్టు. మీది కంప్లీట్ అయిపోయిందమ్మా. వెరీ గుడ్. ఇంకా మీదే ఈక్వల్ వచ్చింది. ఆ 2 బాటిల్స్ కలిపితే ఈక్వల్ ఎంత? కేజీ వేసేయండి. 1 కేజీ. తర్వాత బాటిల్స్ తీసి 1 కేజీకి ఎన్ని గ్లాసులు తూగుతాయో చేయండి. ఆ గ్లాస్ పెట్టు. వాళ్ళ దగ్గర చిన్న రాళ్ళు ఉన్నాయి, తెచ్చుకోపో. 50 గ్రాములు రాయి దాంట్లో ఒకటి. ఒరే అదే బరువు ఎక్కువ ఉందిరా. ఇప్పుడు ఆ గ్లాసు కూడా వెయ్యి. గ్లాస్ పెట్టు. దాంట్లో వాటర్ ఉన్నట్లున్నాయి కదా నాన్న, వాటర్ తీసేది. ఇటు నేను పారబోస్తాను. సరిపోయిందమ్మా. సో మొత్తం ఎన్ని గ్లాసులు దూగినాయి? 5 గ్లాసెస్ హాఫ్ కేజీకి వచ్చింది. సో 5 గ్లాసెస్ హాఫ్ కేజీ అండి. తర్వాత ఏమో మీదేది? ఎవరు? దుర్గా ప్రసాద్ 16, 19. ఓకే, మీది నానా? మీది బాగా చేశారు. వెరీ గుడ్. మీరు కష్టపడ్డారు. ఓకే, వెరీ గుడ్ నాన్న, అందరు బాగా చేశారు.